మీకు సమ్మర్లో ఫేస్ ఆయిలీ అవుతుందా? ట్యాన్ పడుతుందా? బ్రేకౌట్స్ వస్తున్నాయా? ఈ వేసవిలో మీ చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు ఏమి చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం వేసవి స్కిన్ కేర్ రొటీన్ 2026 గురించి మాట్లాడుకుందాం. ఇందులో మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్, కొన్ని ముఖ్యమైన టిప్స్ మరియు మీరు చేయకూడని తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. స్కిన్ కేర్ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా సింపుల్గా వివరిస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. సెక్షన్ 1, మార్నింగ్ రొటీన్. మొదటిది జెంటల్ ఫేస్ వాష్. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు ఎక్సెస్ ఆయిల్ తగ్గిస్తుంది. ఒక సాధారణ మిస్టేక్ ఏంటంటే హార్ష్ ఫేస్ వాష్ వాడటం. దానివల్ల మీ స్కిన్ పొడిగా మారిపోతుంది. కాబట్టి జెంటల్ ఫేస్ వాష్ వాడండి. క్విక్ టిప్: ఫేస్ వాష్ చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. ఇది మీ రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది. రెండవది విటమిన్ సి సీరం. ఇది ట్యాన్ మరియు పిగ్మెంటేషన్ కోసం చాలా మంచిది. విటమిన్ సి సీరం మీ చర్మాన్ని బ్రైటన్స్ చేస్తుంది మరియు సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి కాపాడుతుంది. ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే విటమిన్ సి సీరం సరిగ్గా ఉపయోగించకపోవడం. అంటే రోజుకి ఒక్కసారి మాత్రమే వాడటం. మీరు దీన్ని రోజుకు 2 సార్లు వాడవచ్చు, ఉదయం మరియు రాత్రి. క్విక్ టిప్: సీరం ఉపయోగించిన తర్వాత మాయిశ్చరైజర్ వేసుకోవడం మర్చిపోకండి. మూడవది లైట్ వెయిట్ మాయిశ్చరైజర్. ఇది నాన్ గ్రీసీగా ఉండాలి. సమ్మర్లో హెవీ క్రీమ్స్ వాడకూడదు, ఎందుకంటే అవి మీ చర్మాన్ని జిడ్డుగా మార్చేస్తాయి. ఒక మిస్టేక్ ఏంటంటే మాయిశ్చరైజర్ని స్కిప్ చేయడం. చాలామంది అనుకుంటారు ఆయిలీ స్కిన్ అయితే మాయిశ్చరైజర్ అవసరం లేదు అని, కానీ అది తప్పు. మీరు మాయిశ్చరైజర్ ఉపయోగించకపోతే మీ స్కిన్ పొడిగా మారిపోతుంది. కాబట్టి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ వాడండి. క్విక్ టిప్: మాయిశ్చరైజర్ కొనేటప్పుడు ఆయిల్ ఫ్రీ మరియు నాన్ కమిడోజెనిక్ అని చూసుకోండి. నాలుగవది సన్ స్క్రీన్ SPF 30+. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. సన్ స్క్రీన్ మీ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది, ట్యాన్ రాకుండా కాపాడుతుంది మరియు చర్మ క్యాన్సర్ రాకుండా కూడా సహాయపడుతుంది. ఒక మిస్టేక్ ఏంటంటే సన్ స్క్రీన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం. అంటే తక్కువ వంటిట్లో వాడటం లేదా బయటకు వెళ్లే ముందు వాడకపోవడం. క్విక్ టిప్: ప్రతి 2 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ మళ్ళీ అప్లై చేయండి. ఇప్పుడు సెక్షన్ 2, నైట్ రొటీన్ గురించి చూద్దాం. మొదటిది డబుల్ క్లెన్జింగ్. సన్ స్క్రీన్ రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు రోజంతా సన్ స్క్రీన్ వాడుతున్నారు కాబట్టి దానిని పూర్తిగా తొలగించడం చాలా అవసరం. ఒక క్లెన్జింగ్ ఆయిల్ లేదా మైసెలర్ అథేర్తో మొదట మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి, తరువాత ఫేస్ వాష్తో కడగండి. రెండవది నయాసినమైడ్ ఆర్ అలోవెరా జెల్. ఇవి వేసవిలో మీ స్కిన్కి చాలా మంచివి. నయాసినమైడ్ రంధ్రాలను తగ్గిస్తుంది మరియు చర్మాన్ని బ్రైటన్స్ చేస్తుంది. అలోవెరా జెల్ చర్మాన్ని శాంతపరుస్తుంది మరియు మాయిశ్చరైజ్ చేస్తుంది. క్విక్ టిప్: మీకు ఆయిలీ స్కిన్ ఉంటే రాత్రిపూట మాయిశ్చరైజర్ స్కిప్ చేయవచ్చు. ఒకవేళ మీరు నైట్ రొటీనే స్కిప్ చేస్తే మీ చర్మం పొడిబారడానికి అవకాశం ఉంది మరియు మొటిమలు కూడా రావచ్చు. ఇప్పుడు మనం సెక్షన్ 3, ఎక్స్ట్రా సమ్మర్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది హైడ్రేషన్. రోజుకి 3 లీటర్స్ వాటర్ తాగాలి. ఇది మీ చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది మరియు డిటాక్సిఫై చేస్తుంది. రెండవది ఐస్ క్యూబ్ హ్యాక్ ఫర్ పాజ్. ఒక ఐస్ క్యూబ్ తీసుకుని మీ ముఖం మీద సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మీ రంధ్రాలను తగ్గిస్తుంది మరియు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మూడవది షీట్ మాస్క్ వన్స్ అ వీక్. షీట్ మాస్క్ మీ చర్మానికి అదనపు తేమను అందిస్తుంది మరియు పోషణను అందిస్తుంది. నాలుగవది డయట్ టిప్స్. వేసవిలో ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినండి, ఇది మీ చర్మానికి మంచిది. ఇప్పుడు సెక్షన్ 4, కామన్ మిస్టేక్స్ గురించి చూద్దాం. మొదటిది హెవీ క్రీమ్స్ యూజ్ చేయడం. వేసవిలో హెవీ క్రీమ్స్ వాడకూడదు, ఎందుకంటే అవి మీ చర్మాన్ని జిడ్డుగా మార్చేస్తాయి మరియు మొటిమలకు కారణం కావచ్చు. రెండవది SPF స్కిప్ చేయడం. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎప్పుడూ సన్ స్క్రీన్ ఉపయోగించండి, మీరు ఇంట్లో ఉన్నా లేదా బయటకు వెళ్ళినా.